రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్. చూడండి ఈ శారీ అయితే ఏ విధంగా నీట్గా వచ్చేసిందో. ఇది నార్మల్గా ఐరన్ అండి. ఇది ఐరన్ చేస్తే ఈ విధంగా షైనింగ్ కూడా వస్తుంది. చాలామంది మిషన్ శారీ రూలింగ్ మిషన్లో వేస్తేనే నీట్గా వస్తుందని చాలామంది అంటుంటారు, కానీ అందులో కూడా పొరపాట్లు ఉన్నాయి చాలా. మీరు శారీ రూలింగ్ మిషన్లో ఈ విధంగా పెట్టేస్తారు. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ముడతలు పడతాయండి. ఇలా 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 ముడతలు పట్టేస్తాయి. ఇలా వీటి కొంగులు అనేటివి మనము ముందుగా ఐరన్ చేసుకొని పెడితే అందులో నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కాస్త ఏమవుతుందంటే కొన్ని ఈ అంచులు ఉంటాయి కదండి, ఈ అంచులు ఏమవుతాయంటే ఇవి క్రాస్ అవుతూ ఉంటాయి. ఇలా క్రాస్ అవుతూ ఉంటాయి చూడండి, ఇలా ఇలా క్రాస్ అవుతూ ఉంటాయి. ఓకే మేడం, సేమ్ ఇలాగే ఇప్పుడు మీకు శారీ రూలింగ్ మిషన్ అనేది లేదని చెప్పేసి బాధపడాల్సిన పని లేదు. ఓకే, చాలామంది శారీ రూలింగ్ మిషన్ లేకున్నా కూడా ఓన్లీ ఐరనే కదా చేసేది. మీరు నీట్గా శారీని వాష్ చేయడమే గొప్ప ఇక్కడ. కాబట్టి మీరు ఈ విధంగా చేయండి. ఓకే 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 చూసారు కదా, ఇది శారీ అయితే ఏ విధంగా ఎంత స్టిఫ్నెస్ వచ్చింది చూసారు కదండి, చాలా స్టిఫ్నెస్ వచ్చిందండి. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చేసింది. ఓకే మేడం, మీరు అదేవిధంగా ఈ మిగతా బార్డర్ని కూడా ఓకే, ఇది కొంగ అయితే అయిపోయింది. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు కంటిన్యూ కానివ్వండి. మెల్లగా చేయండి. పడాల్సిన పని లేదు. నార్మల్గా శారీస్ కాబట్టి కాస్త చూసుకుంటూ చేయాలి. ఓకే ఓకే, చాలా నీట్గా వస్తుంది. ఓకే ఓకే, అలా చేసుకుంటూ ఓకే అలా కిందికనండి మేడం, కాస్త కిందికనండి. అలా ఓకే, సరిపోతుంది. అలా సేమ్ టు సేమ్ చేయండి. సేమ్ అలాగా పరుచుకోండి. సేమ్ టు సేమ్ అదే లాస్ట్ వరకు ఇలానే చేయండి. ఓకే ఓకే ఓకే, మెల్లగా తొందరపడకండి, మెల్లగా చేయండి. క్రాస్ అటువైపు అండి, ఐరన్ బాక్స్ అటుపోనివ్వండి. ఓకే, అలా ప్రతిసారి ఇటువైపు కాకుండా అటువైపు కూడా వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ అలా వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ అనేది అడ్డము ఎక్కువ తక్కువ వస్తుంది. అలా వెళ్తే స్ట్రేట్లో వస్తుంది. ఓకే, శారీ అయిపోయాక మీకు చూపిద్దాం. ఓకే, మేడం చేసింది ఏ విధంగా వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం, అలాగా. ఓకే మేడం, సూపర్ వచ్చేసింది. ఆల్రెడీ ఈ బార్డర్ చూసారు కదండి, ఇదిగోండి ఇది లాస్ట్ కాస్త తక్కువ అయింది కాబట్టి వేరే క్లాత్ పెట్టారు. ఓకే, నీట్గా అయితే సమానంగా వచ్చింది. మనకి లాస్ట్ కొన అనేది సమానం రావాలి. మీరు శారీ రూలింగ్ మిషన్లో మాత్రం చేస్తే ఆ లాస్ట్ కొన అనేది క్రాసింగ్ పోతుంది, అటు పోతుంది. ఈ కొన అనేది ఇటు పోతుంది. మీకు మధ్యలో చందమామ ఆకారంలో ఇలా ఇలా కటింగ్లో వస్తుందండి. అర్ధచంద్రాకారంలో ఈ లాస్ట్ కొన అనేది వస్తుంది. ఓకే, గుడ్, చాలా నీట్గా చేశారు మేడం. ఓకే, దీని ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేసి ఓకే అలా వేసేసి పేపర్ వేయండి మేడం. పేపర్ వేసేసి ఈ అంచుల పైన రానియకండి మేడం, ఎందుకంటే ఇవి కుచ్చులు అనేవి ఇవి ఉన్నాయి కదా, వీటి మీద రానిస్తే మనకి ఇవి మడతలు పడతాయి, మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మధ్యలో కటింగ్స్ వస్తాయి. అలా రావాలి, ఇది ఫ్లవర్ లాగా రావాలి, మనకు ఒక ఫ్లవర్ లాగా రావాలి. ఓకే 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 ఇలా ఓకే.
ఓకే ఓకే, నీట్గా వచ్చేసింది మనం. ఓకే, అలా ప్యాకింగ్ చేసేయండి ఇక. ఓకే, ఓకే, షేరింగ్ అయితే సూపర్ వచ్చింది. ఓకే, గుడ్ మేడం. చూడండి, ఈ శారీ అయితే నేను చెప్పాను కదా, ఇదిగోండి అర్ధచంద్రాకారంలో మనకు శారీ అనేది ఈ విధంగా, ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి కింద పెట్టాడు మేడం, ఇదిగోండి ఇగో ఈ విధంగా అయితే వస్తుంది. ఇది చూస్తారు కదా, ఇదిగోండి ఇది మనకు ముందు కొంగు అంచండి, ఇది కొంగు, ఈ కొంగు మనకు సమానంగా వస్తుంది. చూసారు కదా, ఇదైతే కొంగు మనకు సమానంగా అయితే వస్తుంది. దీన్ని కూడా మనం ముందు ఐరన్ చేసి పంపిస్తాము. ఓకే, ఐరన్ లేనిది ఏది కాదు. ఇదిగోండి ఈ చూసారు కదా, ఇందులో కూడా చాలా వరకు ఇక్కడ మరక ఉంది చూసారు కదా, ఈ మరక కోసం మనం ప్రయత్నాలు అనేటివి చేస్తే ఇలాంటి వాటిపైన, ఇది చూస్తేనే లైట్ బ్లూలో ఉందండి. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ మనకు మరక కోసం ప్రయత్నాలు అయితే చేస్తే ఇక్కడ మనకి కలర్ అనేది డ్యామేజ్ అయిపోయింది. చూడండి, కలర్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇక్కడ. కాబట్టి మరకలు, శారీస్ పైన మరకలు తీస్తాము, మరకలు పోతాయి అని చెప్పే వాళ్ళైతే, నేనైతే అసలు తీయనండి. శారీస్ పైన మరకలు తీయమని ఎవరికి చెప్పను. ఎందుకంటే చాలామంది ఈ శారీస్ పైన మరకలు పోవడం లేదు అనే కాంప్లైంట్ అయితే నాకు చేస్తున్నారు. దానికి ఏమైనా కెమికల్స్ మీ దగ్గర లేవా అని కూడా అడుగుతున్నారు. కానీ ఏది శారీస్ పైన నేను చెయ్యమని ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే ఉన్న శారీ కలరు పోకుండా చేయడము, ఆ శారీకి ఉన్న కలర్ మరో శారీకి అంటకుండా చేయడము, అదే మనకు గొప్ప అవుతుంది. కాబట్టి దాన్ని మనము పాడు చేస్తే అనవసరంగా ఇప్పుడు దీని మీద డ్యామేజ్ అవుతే వీళ్ళు 2000కి 10,000 రూపాయలు అవుతాయని చెప్పేసి మననే బ్లాక్‌మెయిల్ చేస్తారు. మన దగ్గర ఉన్న డబ్బులు వసూలు చేస్తారు. కాబట్టి ఇది శారీసు, ఈ ప్యాంటు షర్ట్స్ కాదండి. వీటి మీద కెమికల్ ఏస్తే తట్టుకునేంత శక్తి వీటికి ఉండదు. కాబట్టి మీరు ఇది ఒక్కరోజో 2 రోజుల కింద పడిన మరకలు ఉండవు. ఇది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2-3 సంవత్సరాల కిందటి మరకలుంటాయి. మరకలవి మరకలు గాదు. చీరలు చీకిపోయి ఉంటాయి. వాటిని బట్టేసి మరకలని జెప్పేసి అనుకుంటూ వస్తే ఇగో చూడండి, చూసారు గదా ఇది ఎలా ఉందో? దీని మీద ఇప్పుడు నేనేమేసినా చీర చినిగిపోయే అవకాశం అయితే 100% ఉంటుంది. ఆ తర్వాత జేబులోకెళ్ళి డబ్బులు తీసి మళ్ళీ ఆ కస్టమర్‌కి ఇవ్వాల్సొస్తది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చీరల మీద ఎటువంటి ప్రయోగాలు చేయకండి. నీట్‌గా మనకు ఉన్నటువంటి క్లీన్ చేయడము, వాషింగ్ చేయడము అవి చేసుకొని నీట్‌గా స్టిఫ్‌గా చేసి, కలర్ పోకుండా చేసి మరి కస్టమర్‌కి నీట్‌గా ఇచ్చేయండి. అంతకంటే మించినోళ్ళు ఎవ్వరు లేరు. మీరు హైదరాబాద్‌కి కాదు, అమెరికాకెళ్ళినా కూడా చీరల మీద ఎవరైనా మరకలు తీస్తారు అని చెప్తే నేనుంటాను. డబ్బులన్నీ నేనే ఖర్చు పెడతాను. నేనే మిమ్మల్ని అందరిని తీసుకెళ్తాను. నాకు ఒక్క ఫోన్ నెంబర్ ఇయ్యండి. మీతో పాటు టికెట్ కూడా నేనే బుక్ చేసి మిమ్మల్ని అందరిని తీసుకెళ్తాను. ఓకే. నేను కెమికల్ అమ్మేవాడిని. కానీ ఇలాంటి ఫాల్తు మాటలు నేను మాట్లాడను. ఎందుకంటే అవి పోవన్నప్పుడు పోవని చెప్పాలి. కెమికల్స్ అమ్ముకోవడం గొప్పతనం కాదు. నాది కంపెనీ కాదు. కాబట్టి మీరందరూ ఇది గమనించుకోండి. ఎందుకంటే చీరల పైన మరకలు తీయడం అంటే అంత ఆషామాషీ కాదు. కాబట్టి ఇదొక్కటి గమనించుకొని అనవసరంగా మా కస్టమర్స్ అందరూ చెడిపోతున్నారు, మా దగ్గరికి రావడం లేదు, పోతాయంటేనే ప్రతి ఒక్కరు వస్తారు అనుకుంటే మీ దగ్గర అయితే డబ్బులు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికైతే రెడీగా ఉండండి. ఎందుకంటే చీర ఖచ్చితంగా 100% పాడవుతుంది. దాని మీద ప్రయోగాలు చేయకండి అని ఇప్పటికి మరొకసారి కూడా చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి.